Hello friends, welcome back to Joe Study Club YouTube channel. If you are watching our channel for the first time, please subscribe. For more videos and updates, press the bell icon. Okay, so as we are continuing the classes of English grammar, parts of speech లో verb part గురించి నేర్చుకుంటున్నాము. సో ప్రీవియస్ క్లాస్లో పర్ఫెక్ట్ పార్టిసిపుల్ గురించి నేర్చుకున్నాము. సో how it is used, why is it necessary, if you want to know why participle is used in a sentence and అది తెలుసుకోవాలంటే గో అండ్ సీ మై ప్రీవియస్ క్లాసెస్. సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, వీటి పేర్లు ఏంటి, సో అవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ గురించి నేర్చుకున్నాము. సో పాస్ట్ పార్టిసిపుల్ గురించి ఈరోజు నేర్చుకుందాము. ప్రజెంట్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ గురించి నేర్చుకున్నాము. సో అవి ఏమైనా ప్రజెంట్ పాస్ట్తో లింక్ అయి ఉంటాయా అంటే డెఫినెట్లీ. ఒక సెంటెన్స్ అనేది ప్రజెంట్తో పాస్ట్తో టెన్సెస్తో కూడా లింక్ అయి ఉంటుంది. సో మనం టెన్సెస్ పార్ట్కి వెళ్ళకపోయినా మనం టెన్స్ అంటే ఏంటనేది కూడా కొంచెం బ్రీఫ్గా నేర్చుకున్నట్టు. ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని ప్రజెంట్ టెన్స్ అంటాం, ఆల్రెడీ అయిపోయిన వాటిని పాస్ట్ టెన్స్ అంటాం. సో టెన్స్లో కూడా ఒక 2 పాయింట్స్ మనం నేర్చుకున్నట్లే. ఓకే, సో today's our topic is past participle. In this topic we are going to learn about how a past participle is used అండ్ ఇది ఎందుకు మనకి అవసరం, ఇది సెంటెన్స్ ఫ్రేమింగ్లో ఎలా మనకి యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, సో పార్టిసిపుల్ అంటే ఏమని నేర్చుకున్నాము, ఒక 2 సెంటెన్స్ని కలుపుతుంది పార్టిసిపుల్. మనం ఒక సెంటెన్స్లో ఏదైనా వర్డ్ తీసుకున్నప్పుడు అది ఎందుకు వచ్చింది, దాని అవసరం ఏంటి అనేది చూడాలి. నేను ఫస్ట్ నుంచి మీకు ఏం చెప్తున్నాను, ఏ సెంటెన్స్ ఇస్ ఫ్రేమ్ బై యూజింగ్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ వర్బ్. వాటి గురించి నేర్చుకున్నాం కదా. సో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అనేది నేర్చుకున్నాం. సో ఒక సెంటెన్స్ మనకు ఉంది అంటే డెఫినెట్లీ మనకు ఆ సెంటెన్స్లో ఏమేమి ఉన్నాయి అనేవి డెఫినెట్లీ మనం ఐడెంటిఫై చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అస్ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్. ఓకే, సో ఎస్టర్డే మీకు ఒకటి ఇచ్చాను కదా ఎక్సర్సైజ్. సో ద ఆన్సర్ టు దాట్ క్వశ్చన్ ఈజ్ హ్యావింగ్ నో మనీ దే కుడ్ గివ్ ద బెగ్గర్ నథింగ్ టు ఈట్ కదా. దే హ్యావ్ నో మనీ ఆర్ దే హ్యావ్ నో మనీ they could give the beggar nothing to eat. They could give the beggar nothing to eat. Okay, this is the answer. Some of our student has done well. చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అమ్మా. సో లైక్ చేయడం మర్చిపోతున్నారు. వ్యూస్ ఉన్నాయి కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్ అవర్ క్లాసెస్ because it is a boost to us. The only gratitude which you can show towards us ఈజ్ లైక్ అనమాట. అంతే, లైకే కదా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లైక్ చేస్తే పోయేదే ఉంది చెప్పండి, నథింగ్. ఓకే, సో వీల్ ఎంటర్ ఇన్ ద క్లాస్. పాస్ట్ పార్టిసిపుల్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏం లేదమ్మా, సింపుల్గా పాస్ట్ పార్టిసిపుల్ గురించి చెప్పాలంటే వర్బ్ యొక్క 3rd ఫామ్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. నేను మీకు వర్బ్ ఫామ్స్ నేర్చుకోమని చెప్పాను, మీరు నేర్చుకున్నారో లేదో. V1, V2, V3 వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఇవి నేర్చుకోమని చెప్పాను కదా. సో పాస్ట్ పార్టిసిపుల్ అని మనకు ఉంటుంది, V1, V2, V3 పాస్ట్ పార్టిసిపుల్. సో వర్బ్ 3rd ఫామ్నే మనం సింపుల్గా పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. సో ఇంకా కాంప్లెక్స్గా చెప్పాలి అంటే ఇట్ రిప్రజెంట్స్ ఎ కంప్లీట్ యాక్షన్ ఆర్ స్టేట్. సో పాస్ట్ పార్టిసిపుల్ ఇట్ రిప్రజెంట్స్ a complete action or state. సో ఒక ఆల్రెడీ ఫినిష్ అయిపోయిన కంప్లీట్ యాక్షన్ గురించి, ఆ సబ్జెక్ట్ ఉండే స్టేట్ గురించి, అంటే నౌన్ ఉండే ఆర్ ప్రొనౌన్ ఉండే స్టేట్ గురించి మనకి పాస్ట్ పార్టిసిపుల్ అనేది చెప్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. ఇట్ రిప్రజెంట్స్ ఏ కంప్లీట్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ ఏ సెంటెన్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే పాస్ట్ పార్టిసిపుల్ని కూడా మనం అడ్జెక్టివ్లా యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్ టు. సో ఇట్స్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్ టు. సో ఇది అర్థమవుతుంది, సెంటెన్స్ యాక్షన్ దాని గురించి స్టేట్ గురించి మనకు చెప్తుంది, అది ఏ స్టేజ్లో ఉంది అనేది అర్థమవుతుంది మీకు. ఇది ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి మీకు ముందు. సో వాట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్?
సో అడ్జెక్టివ్ అంటే ఏంటి? నేను డెఫినేషన్ చెప్పాను. అడ్జెక్టివ్ కూడా మన వెరీ నెక్స్ట్ క్లాస్ అడ్జెక్టివ్నే ఉంటుంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ నా దాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను అడుగుతాను మేబీ వెన్ వీఆర్ హ్యావింగ్ క్లాసెస్ ఆఫ్ అడ్జెక్టివ్, అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను ఏంటి అడ్జెక్టివ్ అనేది. నేను అడ్జెక్టివ్ డెఫినేషన్ చెప్పాను, బట్ వాట్ ఈజ్ అడ్జెక్టివ్ అది చెప్తాను మీకు. ఓకే, ఐఎమ్ ఏ టీచర్. ఓకే, ఐఎమ్ ఏ టీచర్. సో ఇది ఏం చెప్తుంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? ఐఎమ్ ఏ టీచర్, నేను టీచర్ని. ఇదేం చెప్తుంది మనకు? నేను టీచర్ని, అంతే. సో ఇట్స్ సింపుల్, నథింగ్. ఆ టీచర్ గురించి ఏమైనా పర్టికులర్గా చెప్తుందా? ఏం చెప్పదు. ఓకే, సో ఏం చెప్పదు. ఓకే, ఐఎమ్ ఏ గుడ్ టీచర్. Maybe I don't know whether I am a good teacher or not, but I am saying here, don't mind. నేను గుడ్ టీచరా కాదా అనేది నాకు తెలీదు, నేను చెప్తున్నాను ఇక్కడ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఓకే, సో ఐఎమ్ ఏ టీచర్ అంటే ఏంటి? నేను ఒక టీచర్ని. ఏమైనా కొంచెం ఏమైనా డిఫరెంట్గా ఉంది సెంటెన్స్? ఇట్స్ అ నార్మల్ సెంటెన్స్, క్వైట్ నార్మల్. ఐఎమ్ ఏ గుడ్ టీచర్, నేను ఒక మంచి టీచర్ని. నేను ఒక మంచి టీచర్ని అబ్బా. సో ఇక్కడ మంచి అనేది అడ్జెక్టివ్. సో టీచర్ యొక్క క్వాలిటీని చెప్తుంది అనమాట, అంటే టీచర్ ఎలాంటిది అనేది చెప్తుంది. సో టీచర్ అనే కాదు, ఇక్కడ టీచర్ అనే కాదు, వాట్ ఎవర్ ద నౌన్ రిప్రజెంట్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఏ నౌన్ ఉన్నా దాని గురించి, ఆ నౌన్ క్వాలిటీ గురించి మనకు చెప్పేది అడ్జెక్టివ్ అనమాట. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్, నైస్, ఇవన్నీ అడ్జెక్టివ్ కిందకే వస్తాయి. ఓకేనా? సో ఐఎమ్ ఏ గుడ్ టీచర్, ఇక్కడ గుడ్ అనేది అడ్జెక్టివ్. సో అర్థమైంది కదా, దిస్ ఇస్ అడ్జెక్టివ్. సో ఇది నార్మల్ సెంటెన్స్. ఇది వచ్చేసి మనకు టీచర్ గురించి, ఈ సెంటెన్స్లో మనకు టీచర్ గురించి చెప్తుందన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా. లెట్స్ సీ. సో ఇప్పుడు చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాస్ట్ పార్టిసిపుల్ గురించి చూద్దాము. అది పాస్ట్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్లో మనకు ఎలా వర్క్ చేస్తుందో కూడా చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ ఓవర్ హియర్ అబౌట్ పాస్ట్ పార్టిసిపుల్. He has already completed his work. He has already completed his work. So this is the sentence. He has already completed the work. His work. సో నేను ఏం చెప్తూ వస్తున్నాను ఫస్ట్ నుంచి? వాట్ వీ హ్యావ్ టు డూ? ఫస్ట్ మనం డెఫినెట్లీ సెంటెన్స్ మీనింగ్ తెలుసుకోవాలి. డెఫినెట్లీ సెంటెన్స్ మీనింగ్ తెలుసుకుంటేనే మనం ఏదైనా సాల్వ్ చేయగలం. ఓకే, సో ఏంటి ఇక్కడ? హీ హ్యాస్, అతను, ఆల్రెడీ అంటే మీకు తెలుసు, కంప్లీటెడ్ అంటే ఫినిష్ చేయడం, కంప్లీట్ చేయడం అంటే పూర్తి చేయడం. ఓకే, హిజ్ వర్క్, అతని వర్క్ అతను ఆల్రెడీ కంప్లీట్ చేసేసాడు. దిస్ ఈజ్ ద సెంటెన్స్. సో మనం సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది? సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్, ఇలానే కదా చెప్పుకున్నాము. ఇది హెల్పింగ్ వర్బ్. హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని చెప్పుకున్నాం కదా, గుర్తుందా? సో ఇది మెయిన్ వర్బ్ అనమాట. ఓకే, హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకు మెయిన్ వర్బ్ వస్తుందని చెప్పుకున్నాం కదా. డూ యూ రిమెంబర్ మై ప్రీవియస్ క్లాస్ గైస్? గుర్తు తెచ్చుకోండి, రివైండ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో హీ హాజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ హిజ్ వర్క్. ఇక్కడ ఏంటి? కంప్లీటెడ్ అంటే అయిపోవడం అనేది వర్బ్ థర్డ్ ఫామే కదా. సో వర్బ్ థర్డ్ ఫామ్ అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్. అతను వర్క్ కంప్లీట్ చేసేసాడు. సో దిస్ ఇస్ వర్బ్ థర్డ్ ఫామ్ అనమాట. అంటే దీనికి వర్బ్ ఫస్ట్ ఫామ్ ఏంటి? కంప్లీటెడ్కి వాట్ ఈస్ ద ఫస్ట్ ఫామ్ ఆఫ్ కంప్లీటెడ్ అనే వర్బ్కి ఫస్ట్ ఫామ్ ఏంటనేది కమెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, కామెంట్ చేయండి, చూసి ఊరుకుండడం కాదు, కామెంట్ చేయండి. అప్పుడే మీకు కొంచెం యూ విల్ గెట్ సమ్ ఎంతసియాజం టు లెర్న్ అబౌట్ ద సబ్జెక్ట్ అనమాట. ఓకే, హీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ హిస్ వర్క్. సో ఇక్కడ కంప్లీటెడ్ అనేది థర్డ్ ఫామ్. ఓకే, సో ఎలా సెంటెన్స్ని ఫామ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇది మీకు ఎగ్జాంపుల్ అనమాట. ఇది కంప్లీట్ అనేది వర్బ్ థర్డ్ ఫామ్ అంటే ఆటోమేటికలీ ఇట్ ఈస్ ఏ పాస్ట్ పార్టిసిపల్. ఓకే, సో ఇప్పుడు సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎట్లా అనేది చూద్దాం. ఓకే, ఐ ఫౌండ్ మై పర్స్.
ఇట్ వాజ్ లాస్ట్. ఇట్ వాజ్ లాస్ట్. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మనకు దేని గురించి చెప్తుంది? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సెంటెన్స్, దిస్ ఈజ్ ద సెకండ్ సెంటెన్స్. సో ఫస్ట్ సెంటెన్స్ గురించి ఏం చెప్తుంది మనకు? ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మనకి ఏం చెప్తుంది? ఐ ఫౌండ్ మై పర్స్. సో ఫౌండ్ అనేది థర్డ్ ఫామ్, చూడండి ఇది థర్డ్ ఫామ్, వర్బ్ థర్డ్ ఫామ్. ఫైండ్ అనేది ఫస్ట్ ఫామ్. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. అంటే ఫౌండ్ అన్నా కూడా కనుక్కోవడం, అది చేంజ్ అయిందనమాట వర్బ్ అంతే. నేను కనుక్కున్నాను. ఏం కనుక్కున్నాను? మై పర్స్, నా పర్స్. నేను నా పర్స్ కనుక్కున్నాను. సో ఇది పొసెసివ్ కేస్ చూడండి. మై అనేది పొసెసివ్ కేస్. మై, యూ, యువర్, హిజ్, హర్, యువర్స్, ఇవన్నీ పొసెసివ్ కేస్. అంటే పొసెసివ్ కేస్ అంటే మన గురించి చెప్తాయి అనమాట, అధికారం ఉన్నట్టు. సో పొసెసివ్ కేస్ వచ్చింది మనకు ఒక సెంటెన్స్లో అంటే దాని వెరీ నెక్స్ట్ మనకు నౌన్ ఉంటుంది డెఫినెట్లీ. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్, మనకు యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే మనకు ఒక సెంటెన్స్లో పొసెసివ్ కేస్ వచ్చింది, మై లేదా యూ, యువర్స్, హిజ్, హర్స్ ఇట్లాంటి వచ్చింది మధ్యలో సెంటెన్స్ అంటే దాని వెరీ నెక్స్ట్ సెంటెన్స్ మనకి వర్డ్ ఏముంటుందంటే నౌన్ ఉంటుంది. ఓకే, సో మనకి ఫస్ట్ సెంటెన్స్లో పర్స్ గురించి చెప్తుంది. ఐ ఫౌండ్ మై పర్స్. దేని గురించి ఉంది ఈ సెంటెన్స్? పర్స్ గురించి ఉంది. ఇట్ వాజ్ లాస్ట్. ఇట్ వాజ్ లాస్ట్ అంటే అది పోయింది. పోయిన పర్స్ నాకు దొరికింది, ఇప్పుడు దొరికింది ఇది. సో ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో మనకి ఏం పర్స్ గురించి ఏం చెప్తుంది? పర్స్ గురించి దొరికింది. ఏం దొరికింది? పర్స్ దొరికింది. అసలు పర్స్కి ఏమైంది? పోయింది, లాస్ట్. ఇది పర్స్ గురించి చెప్తుందండి. ఇట్ అండ్ లాస్ట్ అనేవి సెకండ్ సెంటెన్స్లో పర్స్ గురించి మనకి చెప్తాయి. సో ఇట్ వాజ్ లాస్ట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ ఫామ్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఉంటాయి కదా, అట్లా ఇది ప్యాసివ్ ఫామ్ అనమాట. ప్యాసివ్ ఫామ్స్లోనే మనకు మెయిన్గా ఎక్కువగా థర్డ్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో చూడండి, మనం ఇక్కడ చెప్పుకుంటుంది ఏంటి? పాస్ట్ పార్టిసిపల్. కానీ మనకు టెన్సెస్లో ఒక పాయింట్ వచ్చేసింది, అడ్జెక్టివ్ ఒక పాయింట్ వచ్చేసింది, అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఒక పాయింట్ వచ్చేసింది కదా. సో ఇట్లా నేర్చుకుంటాం అనమాట. లింకింగ్, ఇంటర్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఏదో చదువుతున్నాము, డెఫినేషన్స్ చదివాము, ఎగ్జాంపుల్స్ చదివామంటే వీ వోంట్ గెట్ నథింగ్, ఏం రాదు. మనకి ఇంటర్లింక్ అనేది ఉండాలి. ఇంటర్లింక్ ఉన్నప్పుడే మనం ఈజీగా నేర్చుకోగలం. ఓకే, సో చూడండి, ఒక సెంటెన్స్ మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అడ్జెక్టివ్ వచ్చింది మధ్యలో. అడ్జెక్టివ్ ఇంకా మనకు కంప్లీటే కాలేదు కానీ అడ్జెక్టివ్ గురించి ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఇది ప్యాసివ్ ఫామ్లో ఉందని చెప్పుకుంటున్నాం. ఎట్లా చెప్పుకుంటున్నాం? బికాస్ వర్బ్ ఈజ్ ఇన్ ద థర్డ్ ఫామ్ కదా. సో ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందని చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి సెకండ్ సెంటెన్స్లో వాజ్ అనేది ఏంటి? వర్బ్. వాజ్ అనేది వర్బ్. ఓకే, వాజ్. సో ఇది హెల్పింగ్ వర్బ్. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్. లాస్ట్ అనేది వర్బ్ థర్డ్ ఫామ్. సో వర్బ్ ప్లస్ థర్డ్ ఫామ్, వాజ్ లాస్ట్. వర్బ్ ప్లస్ థర్డ్ ఫామ్ ఉంది అంటే ఏ సెంటెన్స్లో అయితే వర్బ్ ప్లస్ థర్డ్ ఫామ్ ఉంటుందో, వర్బ్ ప్లస్ థర్డ్ ఫామ్ యూజ్ చేస్తామో అది మనకు పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది అండ్ దెన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఉంది. సో ఏ సెంటెన్స్లో అయితే మనం మెయిన్ వర్బ్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ యూజ్ చేస్తామో దట్ ఈజ్ నోన్ యాజ్ పాస్ట్ పార్టిసిపల్. అర్థమైందా ఇప్పుడు? సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, ఇట్ రిప్రజెంట్స్ ఏ కంప్లీట్ యాక్షన్. ఇట్ వాజ్ లాస్ట్ అంటే ఇది కంప్లీట్ అయిపోయిన యాక్షన్ గురించే కదా మనకు చెప్తుంది. సో ఇది ఓకే, ఈ పాయింట్ వచ్చేసింది. నౌ లెట్స్ సీ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్. సో ఇది అడ్జెక్టివ్లో మనకి ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో అడ్జెక్టివ్ అంటే చెప్పుకున్నాం కదా, ఇట్ టెల్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ అ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఓకే, సో ఏమన్నా అనుకున్నాం? ఏ సెంటెన్స్ adjective use before noun. చెప్పాను కదా, బిఫోర్ నౌన్ టు క్వాలిఫై దట్ వర్డ్. బిఫోర్ నౌన్ ఇది బిఫోర్ ఇది. సో బిఫోర్ నౌన్ టు క్వాలిఫై దట్ వర్డ్. ఓకే, ఇట్ ఈస్ యూస్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ చూద్దాము. ఎట్లా సేమ్ సెంటెన్స్ చూద్దాము. సో ఇది పెట్టాను కదా ఇక్కడ, ఐ ఫౌండ్ మై పర్స్, ఇట్ వాజ్ లాస్ట్. దీన్ని అడ్జెక్టివ్ ఫామ్లో ఎలా రాస్తాము అంటే ఐ ఫౌండ్ మై లాస్ట్ పర్స్. నేను ఏమన్నాను? అడ్జెక్టివ్ అంటే ఆ క్వాలిటీ, ఆ నౌన్ క్వాలిటీ గురించి చెప్తుంది. ఇక్కడ నౌన్ ఏంటి? పర్స్.
బిఫోర్ నౌన్ వస్తుందని చెప్పాను కదా అడ్జెక్టివ్. ఈ పాయింట్ మనకు బాగా గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్ అనేది డెఫినెట్లీ మనకి బిఫోర్ నౌన్ వస్తుంది. బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ ప్రొనౌన్ కూడా ఉండొచ్చు. ఓకే, సో బిఫోర్ మ్యాక్సిమం నౌన్కి ముందే వస్తుంది. ఓకే, లాస్ట్ అనేది వర్బ్ యాక్చువల్లీ, కానీ లాస్ట్ అనేది అడ్జెక్టివ్ కూడా. ఎందుకంటే పర్సు పోయింది అనే క్వాలిటీని మనకి, పర్సు యొక్క పోయిన క్వాలిటీని మనకి చెప్తుంది. సో ఇట్ ఈస్ అడ్జెక్టివ్ టు. సో ఈ సెంటెన్స్లో అడ్జెక్టివ్ అవుతుంది, ఈ సెంటెన్స్లో మనకి పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. అంటే చూసారా ఇప్పుడు ఇదే వర్బ్ ప్లస్ థర్డ్ ఫామ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్లా ఎలా యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ అడ్జెక్టివ్లా కూడా యూజ్ అవుతుంది కదా. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, సో ఎస్ వర్బ్ థర్డ్ ఫామ్, బట్ హియర్ యూజింగ్ యాజ్ అడ్జెక్టివ్. ఇది కూడా వర్బ్ థర్డ్ ఫామే. మళ్ళీ మేడం ఇది లాస్ట్ అనేది వర్బ్ థర్డ్ ఫామ్ కదా అడ్జెక్టివ్ అంటున్నారంటే, ఇది వర్బ్ థర్డ్ ఫామే, కానీ ఈ సెంటెన్స్లో మనకు అడ్జెక్టివ్లా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే ఓకే, ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్ మనకు అడ్జెక్టివ్లో పనిచేస్తుంది ఒక సెంటెన్స్లో. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హీ హ్యాడ్ బ్రోకెన్ ఏ కప్. హీ హ్యాడ్ బ్రోకెన్ ఏ కప్. ఫస్ట్ మనం మీనింగ్ తెలుసుకుందామా. హీ హ్యాడ్ బ్రోకెన్ ఏ కప్. ఆ కప్పు విరిగిపోయింది. ఇది హెల్పింగ్ వర్బ్ థర్డ్ ఫామ్. వర్బ్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫాము ఈజ్ ఈక్వల్ టు హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ పార్టిసిపుల్. ఇది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఎట్లా చేంజ్ చేస్తాం. ఐ హ్యావ్ ఎ కప్, ఐ హ్యాడ్ ఎ కప్, ఇట్ వాజ్ బ్రోకెన్. నా దగ్గర ఒక కప్పు ఉండింది, అది పగిలిపోయింది. ఓకే, సో వాజ్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్, దిస్ ఈజ్ పాస్ట్ పార్టిసిపుల్. సో సపోజ్ మీరైతే ఎట్లా చెప్తారంటే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు, ఇంట్లో ఒకటే కప్పు ఉంది, గెస్ట్లు వస్తే కొంచెం బాగా మీకు కావాల్సిన వాళ్ళు వస్తే ఓకే, అదే మీకు ఇష్టం లేని వాళ్ళు వస్తే అది వేరే విషయం అనుకోండి. సో కప్పు ఇరిగిపోయింది, ఒకటే కప్పు ఉంది. యాక్చువల్లీ ఒక కప్పు కూడా ఉండదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో ఇరిగిపోయింది. ఇక్కడ కప్పుకి ఏమైంది కప్పుకి పగిలిపోయింది, అంటే సూసైడ్ చేసుకుంది. నేను మీ చేతిలో ఉండను, మీ చేయి నాకు ఇష్టం లేదని కింద పడిపోయింది అనమాట. సో పగిలిపోయింది. ఇక్కడ విరగడం అనేది మనకేంటి, అడ్జెక్టివ్. ఓకే, అడ్జెక్టివ్. సో ఇది ఎట్లా అడ్జెక్టివ్ వస్తుంది. ఐ హ్యావ్ ఎ బ్రోకెన్ కప్. ఐ హ్యావ్ ఏ బ్రోకెన్ కప్. ఐ హ్యావ్ ఏ బ్రోకెన్ కప్. నా దగ్గర పగిలిపోయిన కప్ ఉంది. బ్రోకెన్ ఈజ్ ఏ అడ్జెక్టివ్, కప్ ఈజ్ ఏ నౌన్, బ్రోకెన్ ఈజ్ ఆల్సో ఏ పాస్ట్ పార్టిసిపుల్. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? వెరీ గుడ్. సో కామన్ ఎర్రర్ చూద్దాము. ఒక కామన్ ఎర్రర్ చూసి క్లాస్ని స్టాప్ చేసేద్దాము, ఇక్కడికి ఫినిష్ చేసుకుందాము. ఓకే, లెట్స్ సీ. ఎర్రర్. ఓకే, షీ స్టోల్ మై మొబైల్ and kept in her recently got purse. సో ఇలా ఇస్తాడు, she stole my mobile and kept ఇట్లా. సో ఎర్రర్ కనుక్కోండి అంటాడు. మనకు ఫస్ట్ మనం ఏం చెప్పాను నేను, మీనింగ్ నేర్చుకోవాలని కదా. సో she stole my mobile and kept her in her రీసెంట్లీ గాట్ పర్స్. షీ స్టోల్ అనేది వర్బ్ థర్డ్ ఫామ్ చూడండి. స్టీల్ అంటే మీ ఇంట్లో ఉండే స్టీల్ కాదు, స్టీల్ పాత్రలు కాదు. స్టీల్ అంటే ఇక్కడ దొంగలించడం అనమాట. సో దొంగలించడాన్ని ఇంగ్లీష్లో స్టీల్ అంటారు. అది ఇది ఒకటే, కానీ మీనింగ్ వేరు. మై మొబైల్
ఆమె నా మొబైల్ని దొంగిలించింది అండ్ కెప్ట్ ఇన్ హర్ రీసెంట్లీ గాట్ పర్స్. ఆమె పర్సులో, కొత్తగా కొనుక్కున్న పర్సులో పెట్టేసుకుంది. ఇది సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ చదివితే మనకు ఎక్కడైనా ఎర్రర్ కనిపిస్తుందా? కనిపించదు. కరెక్టే కదా, ఆమె దొంగిలించింది, తీసేసుకుంది, కరెక్టే అనిపిస్తుంది కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ మనం డీప్గా చూస్తే, మనకు పాస్ట్ పార్టిసిపల్ ఎంత అర్థమైంది అనేది చూస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్. సో షీ అనేది సబ్జెక్టు యాజ్ వెల్ యాజ్ ప్రొనౌను, స్టోల్ అనేది వర్బ్, మొబైల్ అనేది నౌను. సో మై వచ్చింది చూడండి, పొసెసివ్ కేస్ వచ్చింది చూడండి. పొసెసివ్ కేస్ వచ్చిన ఇమ్మీడియట్గా మనకి ఏమొస్తుంది? నౌన్ వస్తుందని చెప్పాను కదా, ఇది గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ. ఓకే, ఇక్కడ మై మొబైల్ రాకుండా మళ్ళీ ఏమైనా వచ్చిందంటే ఇక్కడే మనకు సెంటెన్స్ ఎర్రర్ ఉన్నట్టు. ఓకే, ఇక్కడ నౌన్ రాకుండా వేరే ఏదైనా వచ్చి ఉంటే డెఫినెట్లీ మనకి ఎర్రర్ ఇక్కడే ఉన్నట్లు. కానీ ఇక్కడ నౌన్ ఉంది, సో ఇట్ ఈస్ నాట్ ఏ. సో అండ్ అనేది కంజంక్షన్ కూడా మనం అనుకున్నాం కదా, 2 సెంటెన్స్లను కలిపేది కంజంక్షన్ అని. కెప్ట్ ఇన్ హర్, కెప్ట్ అంటే కెప్ట్ వర్బ్ థర్డ్ ఫామ్. కీప్ అంటే ఏంటంటే ఉంచుకోవడం, కెప్ట్ ఉంచుకుంది. ఇన్ హర్ రీసెంట్లీ, హర్ అనేది ప్రొనౌన్. రీసెంట్లీ గాట్ పర్స్ అనేది నౌన్ ఆర్ ఆబ్జెక్ట్. సెంటెన్స్లో లాస్ట్ కదా ఆబ్జెక్ట్. గాట్ అనేది వర్బ్ థర్డ్ ఫామా? వర్బ్ థర్డ్ ఫామా గాట్ అనేది? గెట్ ఫస్ట్ ఫామ్, గాట్ సెకండ్ ఫామ్, గాటెన్ అనేది థర్డ్ ఫామ్. అంటే ఎర్రర్ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద రాంగ్. షీ స్టోల్ మై మొబైల్ అండ్ కెప్ట్ ఇన్ హర్ రీసెంట్లీ గాటెన్ పర్స్. సో మనకి ఇక్కడ ఏం రావాలి? గాటెన్. సో డెఫినెట్లీ వర్బ్ ఫామ్స్ అనేవి నేర్చుకోండి, సో దట్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ ద ఎర్రర్ ఈజ్ అనేది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పాస్ట్ పార్టిసిపల్ అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇన్ దిస్ క్లాస్. సో hope you guys understood my class and అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చింది ఆ క్లాస్? దెన్ like my class, share to your friends, comment me in the comment section. If you have any doubts, ask me. Definitely I will నేను ట్రై చేస్తాను మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి డెఫినెట్లీ. సో ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై క్లాస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాస్ట్ పార్టిసిపల్. థ్యాంక్ యూ.